హాయ్ అండి, మళ్ళా కొత్త వెరైటీతో నేను వచ్చాను. ఈ యూట్యూబ్లలో వాట్సాప్లో దీంట్లో ఏం చూపించలేరు అనుకుంటా. చుక్క కూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టుకున్నాను. ఇక చుక్క కూర ఉంటుందా, ఇక ఈ యొక్క 3 కట్టెలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇట్లా తొడుమలు ఉన్నట్లనే కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను చుక్క కూర. ఇక టమాటాలు 3 టమాటాలు, ఇక ఒక 15 పచ్చిమిర్చి, ఇక కరివేపాకు 2 రెబ్బలు, ఇక కొద్దిగా చింతపండు 2 రెక్కల చింతపండు. కావాల్సిన పదార్థాలు చూపించినాను, ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం. దాంట్లోనూ కొద్దిగా ఆయిల్, ఇక టమాటా, కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, చుక్క కూర, పల్లీలు. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటాం. ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఇక ఇలా ఉంటుంది నాది స్పూను. దీంతో ఒకటి వేసిన ఆయిల్ వేసి దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకుంటాం. సిమ్ములో పెట్టుకుంటాము మంట. ఇట్లా పచ్చిమిర్చి వేసుకొని వేసుకుంటాం. దాంట్లోనే కరివేపాకు కూడా వేస్తాం. కరివేపాకు కూడా వేసినాము. ఇది కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు, చింతపండు 2 ఒకటే దాగల కలిపి అవి కూడా వేసేసుకుంటాము. ఇవి కొంచెం కలపాలి. ఇట్లా ఇది కొద్దిగా వేగినాయి కదా. ఇప్పుడు ఇట్లా వేగాలి. ఇప్పుడు ఈ టమాటా ఉందా, ఈ టమాటా చింతపండు ఒకటేసారి ఇంట్లో వేసేసుకుంటాం. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము. అవి కూడా ఇట్లా కలుపుకోవాలి. కలిపి 2 నిమిషాలు మూత వేద్దాం. సిమ్ములోనే పెట్టాలి మంట. సిమ్ములోనే మంట పెట్టి ఇట్లా మూత వేసుకుంటాం 2 నిమిషాలు. ఇప్పుడు ఈ చుక్క కూరతో చేసిన పచ్చడి చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి కంటే టేస్ట్ అనిపిస్తుంది మనకు. చేసి కూడా మీరు కూడా ఇలాగ చేసి కామెంట్స్ పెట్టండి. భవానీకి ఎలా చేస్తున్నదో వంటలు చూడండి. మీరు కూడా కొంచెం వెరైటీగా చూపిస్తాను. నేను తినేదే చూపిస్తాను. కొంచెం నేను మాత్రం చూపించాను. వీడియోలో చూపించేటట్లా చూపిద్దాము అన్నట్టు చూపించాను. మేము ఇంట్లో తినడానికే ఈరోజు పొద్దున్నే లేచి ఏమి వంట చేయాలనుకుంటానో ఆ వంట చేసి వీడియో పెడతాను. మేము తినేదే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఆకుకూరతోటి టేస్ట్గా ఉంటుంది. ఇది చుక్కకూర పచ్చడి అంటే చాలా బాగుంటుంది. మా ఊళ్ళో ఫేమస్ ఇది చుక్కకూర పచ్చడి, చుక్కకూర పప్పు అని చేస్తారు. యూట్యూబ్లో చుక్కకూర పప్పు చూపించిండ్రో లేదో నేను చూడలేదు. పచ్చడి అయితే నేను చూపిస్తున్నాను, చూపించలేదని. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అడిగిండ్రు, చుక్కకూర పచ్చడి ఎట్లుంటుందో జర యూట్యూబ్లో పెట్టు అన్నారు. అందుకని నేను పెడుతున్నాను. వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసము యూట్యూబ్ చేస్తున్నా. మీరు కూడా రాని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి, సరేనా? ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా. ఇక చూడు, ఇట్లా ఉడికిపోయింది కదా. ఆయిల్ తేలుతున్నదా. మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుదాం. ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు చుక్క కూర వేసేసుకుంటాం. ఇంకా చుక్క కూర వేద్దాం.
ఇది మొత్తం ఇట్లా వేసేద్దాం. ఇది కట్ చేసే అవసరం లేదు, ఇట్లనే ఇక వేసేసుకుందాము. మనము దీంట్లో వాటర్ అనేది పోసే అవసరమే ఉండదు, వాటర్ పోయాలని ఏమీ లేదు. ఇట్లనే వేసి ఇక కలిపి మళ్ళీ ఇట్లా కొద్దిసేపు మగ్గనిస్తాం. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఆపేద్దాం. మూత తెచ్చి ఇట్లా అయిపోయిందా. ఇక సిమ్ములోనే పెట్టినా మంట. ఇక మొత్తం ఇట్లా ఉడికిపోయింది. ఇక నీళ్ళు ఉన్నది. ఇంకా ఇది మొత్తం నీరు పోవాలంటే కొద్దిగా ఐలో పెడతాం. ఇంకా మొత్తం నేను ఒక్క చిక్క నీళ్ళు కూడా వేయలేను, నీళ్ళు లేకుండానే చూపిస్తున్నాను మీకు. ఈ వాటర్ మొత్తం పోవాలి. వాటర్ పోయేదాకా అది ఇంకా మూత తీసి చూద్దాం. చూస్తే ఎట్లా దగ్గర పడ్డదో. ఇట్లా ఆకులు వేసినాం కదా, అంత ఆకులు కూడా కనిపిస్తుంది. చూసినాము మొత్తం ఆకులు అంతా ఉడికిపోయింది దీంట్లోనే. ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారనిచ్చి మిక్స్ చేద్దాం. మిక్సీలోనే పల్లీలు ఎల్లిపాయలు వేసి దీంట్లోనే కొంచెం పసుపు, 1 స్పూన్ జీలకర్ర, ఇంత పసుపు, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గినంత ఉప్పు, 2 స్పూన్లు వేసిన ఉప్పు వేసుకొని ఇది మిక్సీ పట్టేద్దాం. ఫస్ట్ ఇది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక చూపిస్తాను. ఇప్పుడు ఈ పల్లీలు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసాను కదా, ఇది కొంచెం ఇట్లా మిక్సీ పట్టేసుకున్నా. ఎల్లిపాయలు కూడా వేసినా కదా, ఇది మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ చుక్క కూర ఉడికి పెట్టిన కదా, ఇది దాంట్లో వేసి మొత్తం దాంట్లో మిక్సీలో వేసి మిక్సీ పట్టి చూపిస్తాను. మిక్సీలో వేసి మిక్సీ పట్టి చూపిస్తాను. ఇదిగో పచ్చడి మొత్తం ఇట్లా అయిపోయింది. మిక్సీ వేస్తే చూసారా ఎంత బాగా అయిందో పచ్చడి. చాలా సూపర్ అయిందండి. ఇక పోపు కూడా వేసుకున్నా. పోపు కూడా వేసుకోవచ్చు. పోపు వేసుకున్నాక ఉల్లిగడ్డలు సన్నగా తరిగి, ఉల్లిగడ్డ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను కూడా ఉల్లిగడ్డ వేస్తాను. ఇది రేపు పొద్దున తింటాం కాబట్టి రేపు వేసుకుంటాను. ఇప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. నేను ఇప్పుడు వీడియో తీద్దామని తీసిన చూపించడానికి. నాకు రేపు టైం ఉండదు కాబట్టి ఇంతేనండి. చుక్క కూర పచ్చడి చాలా బాగుంటుంది. టేస్ట్గా పుల్లగా కారం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ చేసి కామెంట్స్ పెట్టండి. భవానీకి ఎలాగున్నాయో చేసి టేస్ట్ చేసి చూడండి. ఒకసారి ట్రై చేయండి ఎలాగుంటాయో చూడండి. చూపించాను కదా ఇప్పుడు. చాలా బాగుంటుంది పచ్చడి మాత్రము. మీరు కూడా ఇలాగ చేసి చపాతీకైనా రైస్కైనా చాలా సూపర్ ఉంటుంది. ఇది దోశలు వేసుకున్న ఇడ్లీలకు కూడా బాగుంటుంది. ఈ పచ్చడి అన్నిటికీ బాగుంటుందండి. చేసి పెట్టుకోవచ్చు. 2 రోజులు ఉంటుంది. ఇది బయట అయినా సరే 2 రోజులు ఉంటుంది. బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చుక్క కూర పచ్చడి చేసినాక ఎలా ఉన్నదో కామెంట్స్ పెట్టండి. బాయ్. ఇంకొక రేపు కలుద్దాం.